అపవాది ఇంక మాట్లాడలేడు. చట్టపరమైన అధికారం వాడికి లేకుండా పోయింది. క్యాన్సిల్ చేసేసాడు దేవుడు. ఆయన శిలువ బలియాగం ద్వారా దేవుడు అపవాది అధికారాన్ని కొట్టివేసి ఆ రక్తమును ప్రాయచిత్తముగా అర్పించబడుట చేత అపవాదికి నోరెత్తకుండా చేసి వాని చెరలో ఉన్నటువంటి మనుషుల్ని ఆయన విడిపిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియమైన వారలారా, గమనించండి. మీరు అపవాది చెరలో నుంచి, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల పొందినటువంటి అనుభవంలో ఉన్నారా, లేక ఇంకా అవతలే ఉన్నారా? దేవుని తెలుసుకొని, దేవుని నమ్ముకొని ప్రార్థన చేసుకుంటూ కూడా ఇంకా విమోచన అనేటువంటిది లేని పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే, ఇదిగో దేవుని యొక్క రక్తము మీ కొరకు వెలగా ఇవ్వబడింది, మీకు విలువనే చెల్లించబడింది. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన సాటిస్ఫై చేయబట్టి ఆయన అంటున్నాడు సాతానుతో, విడిచిపెట్టు, ఇక బిగబట్టవద్దు, నాకు పరిహారం దొరికింది, ప్రాయచిత్తం దొరికింది, ఇక నీకు అధికారం లేదు వాడి మీద. వాడు తప్పు చేశాడు, వాడు శిక్షకు పాత్రుడు, అందుకే నీకు అప్పగిచ్చాను. అయితే ఇప్పుడు ఆ శిక్ష అనేటువంటిది నా కుమారుడు భరించి రక్తాన్ని దారబోసి తిరిగి లేచాడు, కాబట్టి ఇక నీకు అధికారులు విడిపించమని చెప్తారు. కాబట్టి యేసు ప్రభు దగ్గర రండి, మీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకోండి, క్షమాపణ కోరుకోండి, ఆయన రక్తంలో కడగమని వేడుకోండి. ఆయన మిమ్మల్ని క్షమించి కడిగి పవిత్రపరిచి నెమ్మదినిచ్చి జీవాన్నిచ్చి యుగయుగాలు ఆయన మహిమలో ఉండే విధంగా మీకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్.